రెడ్ బ్రేకింగ్ చూస్తున్న బంగాళాఖాతంలో ఏర్పడిన ధోని ప్రభావంలో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో గురువారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఇక అత్యధికంగా రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా పెద్దగోపటిలో 6.9 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా బుట్టాపూర్లో 5.7 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 5.7 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్ల సంకీసలో 5.6 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా అల్లాదుర్గలో 4.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్లోనూ సాయంత్రం 4 గంటలకు పలు చోట్ల వర్షం కురిసింది. సైదాబాద్లో అత్యధికంగా 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చార్మినార్లో 4 సెంటీమీటర్లు, బండ్లగూడలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఒక్క జనగామ జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనగామ జిల్లా జాఫర్గఢ్లో 40.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అత్యల్పంగా నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 30.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో 31.1 డిగ్రీలు, వనపర్తి జిల్లాలో 31.6, మహబూబ్ నగర్లో 33.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.